నారాయణపేట జిల్లా కోస్గి మున్సిపాలిటీలోని కాంగ్రెస్ పార్టీ కోస్గి మండల మున్సిపాలిటీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. అనంతరం పీసీసీ మెంబర్ వార్ల విజయకుమార్, కోస్గి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘువర్ధన్ రెడ్డి, కోస్గి పట్టణ అధ్యక్షుడు తూడం శ్రీనివాస్ మాట్లాడారు. 6వ తేదీ తుక్కుగూడలో జరిగేటువంటి కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభకు జాతీయ నాయకులు వచ్చి జాతీయ మేనిఫెస్టో విడుదల చేశారని, మన కొడంగల్ నియోజకవర్గం నుండి ప్రతి మండలానికి 5,000 చొప్పున 25,000 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తరలి వెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జరుగుతూ ఉంది. దానికి మరి ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు కాంగ్రెస్ మీద ఏదో వెళ్ళి కాకుండా మీరు గతంలో చేసిన మోసాలకే ప్రజలు బుద్ధి చెప్పిండ్రు. ఫోన్ ట్యాపింగ్ కానీ ఫోన్ ట్యాపింగ్ ద్వారా మరి పారిశ్రామికవేత్తలు కానీ రాజకీయ నాయకులు కానీ మరి అలాగే శ్రీపక్షంలో ముఖ్యమైన నాయకులు కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారా అనేక విధమైనటువంటి లావాదేవీలు జరగడం జరిగింది. దాని ఫోన్ ట్యాపింగ్ ప్రభుత్వం తెలియజేస్తుంటే ఈరోజు వాళ్ళకు కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ, హరీశ్రావు కానీ మరి భయం వేస్తూ ఉంది. మరి అదేవిధంగా ముందు కూడా ప్రజలను నమ్మి ప్రభుత్వం తీసుకొచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున ఉంటుంది, ప్రజల కోసం పోరాడుతుంది, ప్రజల కోసం న్యాయం చేసే వరకు కూడా ఉంటుంది గవర్నమెంట్. కాబట్టి మీరు గ్రహించాలి, బీఆర్ఎస్ వాళ్ళు ప్రజలు మిమ్మల్ని పక్కకు పెట్టేసినారు కాబట్టి మీరు కూడా ప్రతిపక్షంలో ఉన్నట్టు మీరు గ్రహించండి. ఇప్పుడు కూడా మీరు ప్రతిపక్షంలో కాకుండా అధికార పార్టీలో ఉన్నామని చెప్పేసి భ్రమలు మాట్లాడుతున్నారు. కానీ మీరు ప్రజలందరూ కూడా మిమ్మల్ని ప్రతిపక్షంలో గుర్తుపెట్టిండు. ప్రతిపక్షంలో ఉంటే సలహాలు ఇవ్వండి, ప్రజలకు మంచి చేసే విధంగా మీరు మాట్లాడండి. కానీ ఈ విధంగా ప్రజా పాలన తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారి పైన, రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన విమర్శలు చేయడం అంతేకాని తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఢిల్లీలో కుస్తీ అంటాయి, ఢిల్లీలో దోస్తీ అంటది. మరి ఏ విధంగా ఉన్నటువంటి మీరు వ్యతిరేకమంటారు? రెండు బీఆర్ఎస్, బీజేపీ రెండు ఒకటే. కానీ ప్రజలు ఈ రెండు పార్టీలను నమ్మకాలని చెప్పి తెలియజేస్తూ మరి ఎల్లుండి జరగబోయే భారీ బహిరంగ సభకు 10 లక్షల మంది జనమతని సభ నిర్వహించడం జరుగుతుంది. దానికి అందరూ కూడా వచ్చేసి జయప్రదం చెప్పేసి మనసులో కోరుకుంటున్నాను. జై జై కాంగ్రెస్, జై రేవంత్. కొడంగల్ ప్రాంతం కోసి మండలం మరియు కోసి మున్సిపల్ నుంచి భారీ ఎత్తున తల్లి రావాలంటే ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు, రేవంత్ రెడ్డి అభిమానులు అందరూ భారీ ఎత్తున మీటింగ్కి తరలి వచ్చి మీటింగ్ విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే గ్యారంటీలు ఉన్నాయో ఆ రోజు తుక్కుగూడ సభలో ఆ రోజు రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కాంగ్రెస్ అభిమానులు, రేవంత్ అన్న అభిమానులు మరియు మన ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి అయింది కాబట్టి తొలి సభ కాబట్టి మనమందరము ఈ ప్రాంతం నుంచి మన కొడంగల్ ప్రాంతం నుంచి ఒక 50,000 మంది మనం తరలి వెళ్ళాల్సిందిగా మీ అందరికీ కోరుకుంటూ అందరూ ఈ సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ తెలుగుతున్నాం. గ్యారంటీ 5 గ్యారంటీ పథకాలతో కర్ణాటక లోపల, 6 గ్యారంటీ పథకాలతో మన తెలంగాణ రాష్ట్రం లోపల ప్రజలు నమ్మించి మనం ఓటు వేసుకుని అధికారం రావడం జరిగింది. మరి అలాగే గతంలో కేసీఆర్ కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి ఏ సీటు రావు, డిపాజిట్ రావు, ఎక్కడ ఒక 20 సీట్లు రావు, వాళ్ళు వచ్చే విధంగా మళ్ళా గెలవగానే ఆ సీట్లను తీసుకుపోతారు, కేసీఆర్కు అమ్ముకుంటారు అని చెప్పి ఎన్నో మాట్లాడే విషయం అందరికీ తెలుసు. కాబట్టి ఇవాళ దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోదీ గారు అలాగే మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే పెద్ద నిర్లక్ష్యంతో అధికార పథకంతో అప్కి బార్ 400 ఇట్లా అధికారం ఉంది అని చెప్పి అధికార అహంకారంతో బీద ప్రజలకు దేశాన్ని అభివృద్ధి చేసేటువంటి పథకాలు లేకుండా ప్రజలకు సంక్షేమ పథకాలు ఏవో తీసుకురాకుండా కూడా పెట్రోల్ ధర కానివ్వండి, డీజిల్ ధరలు కానివ్వండి, ఫర్టిలైజర్ ధరలు కానివ్వండి, అన్ని ధరలు వారి ఇష్టమైనటువంటి పెంచి ఆయన సోటు బూటు వేసుకొని విదేశాలు తిరుగుతున్నటువంటి వ్యక్తి ఈ యొక్క వారు చేసినటువంటి ప్రవర్తన 10 సంవత్సరాల సంది ప్రజలకు యొక్క మధ్యలో ఉండి వారు చేసిన ప్రవర్తన ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. వారికి వెంటనే తగిన బుద్ధి చెప్తారు. మన అభ్యర్థిగా, మన ప్రాంతం నుంచి ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్ర రెడ్డి గారు ఉన్నారు, వారిని నిర్ణయించడం జరిగింది. కాబట్టి మనం అందరం కూడా వారిని కూడా మన పాలమూరు జిల్లా నుంచి పెద్ద మేధతో గెలిపించాలి. మరి మన తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నటువంటి మన ప్రియతమ జాతీయ నాయకులైనటువంటి రాహుల్ గాంధీ గారికి కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలకాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాము. జై హింద్, జై కాంగ్రెస్.